లలితా పారాయణాన్ని మనం పారాయణం చేస్తున్నాం కదమ్మా. దాంట్లో 1 నుంచి 5వ అధ్యాయం వరకు మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆరో దాని అధ్యాయం కాదు, 6వ దాని నుంచి ఇప్పుడు చదువుతున్నాను చూడండి. ముందు చదివింది ఏంటి? ముఖచంద్ర కళంకాభా మృగనాభి విశేషక వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక భక్తలక్ష్మీ పరివాహ చలన్మీనాబలోచన నవచంపక పుష్పాభా నాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారీ నాసాభరణభాసుర కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగడీభూత తపనోడుపమండల పద్మరాగశిలాదర్శ పరిపావికపోలభూ నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారిరధనచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్వల కర్పూరవీటికామోద సమాకర్ష దిగంతర నిజ సల్లాప మాధుర్య వినుర్భక్తపకచ్చపి వందస్మితమభాపూర మజ్జత్కామేశ మానస అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత కామేశ్వర ప్రేమరత్న మణిప్రణిప్రణస్తని నాభ్యాలవాల రోమాళీ లతాపలకుచద్వయి లక్షరోమలతాధార సమున్నేయ మధ్యమా స్తనభారదళన్మధ్య పట్టబంధవళిత్రయ అరుణారుణ కౌస్తృంబ వస్త్ర భాస్కత్కటీతటీ రత్నకింకిణికారమ్య రశనాదామభూషిత కామేశజ్ఞాత సౌభాగ్యమార్ధవోరుద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూఢాభజంఘిక గూఢగుల్మా కూర్మవృష్టా జయుష్టు ప్రపదాన్విత నకదీదితి సంచన్న నమజ్జన్న తమోగుణ పదద్వయ ప్రభాజాల పరోకృత సరోరుహ శింజానమణి మంజీరా మండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవదీ సర్వారుణానబధ్యాంగి సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్థ శివా స్వాధీన వల్లభ సుమేరు శృంగ మధ్యస్త్ర శ్రీమన్నగరనాయక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత మహాపద్మాటవీ సంస్థా కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మవైభవ బండాసురవజోదుక్త శక్తిసేనా సమన్విత సంపత్కరీ సమారూఢ సింధూర వ్రజసేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వా కోటి కోటి బిరావృత అశ్వారూఢాధిష్ఠితాశ్వా కోటి కోటి బిరావృత. ఇలాగా యాక్టివేట్ చేసుకుంటూ పోతే మన బాడీలో ఉండే నీరు, భూమి, నీరు, గాలి, డైజెషన్ది, విశుద్ధి అన్నీ యాక్టివేట్ అవుతాయి. అన్నీ యాక్టివేట్ కావటానికే లలితా పారాయణం మనం పారాయణం చేయాలి. తప్పనిసరిగా లలితా పారాయణము మనసుతో ఏకాగ్రతతో అమ్మా నీవే ఉన్నావు, నీ పాదాలనే నమ్ముకున్నానమ్మా అంటే ఆవిడ మనకు హెల్ప్ చేయకుండా ఉంటుందా? ఆవిడనే కాకుండా ఈ విశ్వాన్ని పూర్తిగా నమ్ముతూ ఈ బీజాక్షరాలంటే విశ్వంతో మనకు కనెక్షన్ కలిపే బీజాక్షరాలు. ఢిల్లీకి ఒక కోడు, మద్రాస్కి ఒక కోడు ఉన్నట్టుగా మనం చదువుతున్న ఈ బీజాక్షరాలని విశ్వంలో ఉండే పంచభూతాలకు, మన శరీరంలో పంచభూతాలకు కనెక్షన్ కలిపేవే ఈ లలితా పారాయణంలో శబ్దాలు. అవి మన బాడీలో ఉండే వాటికి కనెక్షన్ కలుపుతున్నాయి. మనలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. తప్పనిసరిగా అందరూ చదవండి, హ్యాపీగా చదవండి. మొదటి ఎపిసోడ్ నుంచి నేను ఫస్ట్ ఎలా చదవాలో దగ్గర నుంచి చెప్తూ వస్తున్నాను. ప్రతి ఎపిసోడ్ను చూడండి పూర్తి వరకు, చక్కగా నేర్చుకోండి, సొంతంగా చదివేసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, మీ లైఫ్లో ఉన్న కోరికలన్నీ తీర్చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, బాయ్.